వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాజమండ్రి రూరల్ సీట్ విషయంలో అటు టీడీపీ జనసేన మధ్య ఒక నెగోషియేషన్ అయితే నడుస్తూ ఉంది. పోటాపోటీగా ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే ఈ స్థానానికి సంబంధించి ఒక బెట్టింగ్స్ అయితే జనసేన అండ్ టీడీపీ క్యాడర్ మధ్య పూర్తి స్థాయి బెట్టింగులకి అయితే ఈ కాన్స్టిట్యున్సీ అవకాశం ఇస్తూ వస్తుంది. అందుకు కారణం ఏదో కాదు, ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరింట్ల బుచ్చే చౌదరి తాను అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కూడా ఈరోజు ఆయన విస్మించి కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు పిలిచి ఆయనకు హామీ ఇచ్చే ప్రయత్నం చేసినా, ఆయన కన్విన్స్ చేస్తున్నా ఈరోజు ఎన్నిసార్లు తాను త్యాగాలకు సిద్ధమవుతానంటూ కూడా ఆయన రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సీనియర్ నేతగా సహజమే అది బుచ్చే చౌదరి నుంచి వస్తున్న డిమాండ్లు కూడా. అయితే బుచ్చే చౌదరికి ఆల్టర్నేటివ్గా పార్టీ అధిష్టానం ఎందుకు ఒక పదవిని ఇవ్వలేకపోతుంది, ఒక పదవి మీద హామీ ఇవ్వలేకపోతుంది అన్న ఒక చర్చ కూడా ఉంది. అయితే ఇదే సమయంలో ఈ రోజున టిల్ ఎండ్ వరకు కూడా జనసేన టీడీపీ నుంచి అధికారికంగా ఇంకా లిస్టు బయటికి రాలేదు కాబట్టి టిల్ ఎండ్ వరకు కూడా ఈ సీట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న అంశానికి సంబంధించి ఒక నెగోషియేషన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇదే సమయంలో కందులు దుర్గేష్ కూడా జనసేన నుంచి అదే స్థాయిలో ఆ సీటు నాదేనంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక అందుకే పోటాపోటీగా ఈ రోజున రాజమండ్రి రూరల్ సీటు మాత్రం ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఒక నెగోషియేషన్ కారణమవుతోంది. పార్టీ క్యాడర్ కూడా బెట్టింగ్ల మీద బెట్టింగ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎవరి ఖాతాలో గెలుపు సంగతి ఇక్కడ టాపిక్ కాదు, ఎవరి ఖాతాలోకి ఆ సీటు వెళ్తుందా అనే అంశానికి సంబంధించి మనం చూసినట్లయితే కందులు దుర్గేష్ గత ఎన్నికల సమయంలో జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ రోజు జనసేన టీడీపీ ఇండివిజువల్గా వెళ్ళున్నారు. ఇక్కడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న గోరింట్ల బుచ్చే చౌదరిని చంద్రబాబు నాయుడు ఆ రోజు కన్విన్స్ చేసి మరి, ఎందుకంటే ఎర్రనాయుడు కూతురైన ఆదిరెడ్డి భవానీ కోసం కన్విన్స్ చేసి మరి ఆయన్ని రూరల్కి పంపించడం జరిగింది. ఆ ప్రతికూల పరిస్థితుల్లో సైతం బుచ్చే చౌదరి ఒక కమ్యూనిటీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టున్నారు ఆ రోజున, ఒక సీనియర్ నేతగా కూడా. అయితే బుచ్చే చౌదరికి ఆ స్థాయిలో ఒక రెప్యుటేషన్ ఉంది, ఆ స్థాయిలో ఒక క్యాడర్ నుంచి ఫాలోయింగ్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సోలో ఇమేజ్ ఉంది. అంత సీనియర్ నేతలైనా ఇప్పటిదాకా ఒక మంత్రి పదవిని ఆయన మాత్రం తీసుకొచ్చుకోలేకపోయారన్న ఒక ఆవేదన ఆయన అభిమానుల్లో అయితే ఉంది. ఆ అదృష్టం ఆయన కలిసి రాలేదనే చెప్పుకోవాలి. ఆయన గెలిచిన పార్టీ అధికారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన స్థానిక సమీకరణాల కారణంగా ఆయన మంత్రి పదవి దక్కని పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈసారి ఎలాగైనా సరే తను ప్రత్యక్ష ఎన్నికలు అంటే మరోసారి రూరల్ నుంచి పోటీ చేసి గెలుస్తాననే ధీమాలో బుచ్చే చౌదరి ఉన్నారు. ఈసారి ఎలాగైనా తన క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన అనుచరులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన అదృష్టం బాగలేదా, నిజంగా టీడీపీ జనసేన దిశగా అడుగులు వేసింది. ఈ రోజున జనసేనతో పొత్తులు కూడా ఖరారయ్యాయి. ఇక కందులు దుర్గేష్ మాత్రం ఫస్ట్ నుంచి కూడా డిమాండ్ ఉంది జనసేన వైపు నుంచి, రూరల్ టికెట్ తనకే కావాలంటూ. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినా ఈసారి తన మీద సానుభూతి ఉంది, ఎలాగైనా గెలుస్తాను, టీడీపీ అంటే జనసేన ఉమ్మడి ప్రణాళికలో తాను ఈజీగా గెలిచి బయటపడతానని ఆయన లెక్కలు వేస్తూ వస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఫస్ట్ ప్రయారిటైజ్ కింద రాజమండ్రి రూరల్ సీట్ మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఆ దిశగా చంద్రబాబు నాయుడుతో కూడా చర్చలు కూడా జరిపారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బుచ్చే చౌదరి మాత్రం తాను ఆల్రెడీ సిటీని తను వదులుకున్నాను, ఇప్పుడు మళ్ళా రూరల్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఆయన వర్గం కానీ ఆయన కానీ పూర్తి స్థాయిలో ఒక డిఫెన్స్లో అయితే ఉన్నారు. అయితే అంతే స్థాయిలో అంతకు తగ్గ హామీని తనకి ఇవ్వాలి అనేది బుచ్చే చౌదరి డిమాండ్ కూడా. బట్ చంద్రబాబు వైపు నుంచి ఆ హామీ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక సీరియస్ చర్చగా మారింది. సో ఇలాంటి సమయంలో ఈరోజు కందులు దుర్గేష్కు ఆ సీటు తగ్గే అవకాశం ఉంటుందా జనసేన నుంచి, లేకుంటే టీడీపీ నుంచి ఈరోజు బుచ్చే చౌదరికి ఆ సీటు తగ్గే అవకాశం ఉంటుందా అన్న చర్చ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సీట్లను పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద పోటీగా. సో అలాంటి సీట్లో త్వరలోనే రాజమండ్రి రూరల్ అంశం కూడా ఉండబోతోంది. సో తెగేదాకా లాగే ప్రయత్నం అయితే చేయొద్దు ఇక్కడ అనేది అయితే అభిమానుల నుంచి వస్తున్న కోరికనే చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్లో బుచ్చే చౌదరిని ఎంతవరకు చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేస్తారు, ఎంతవరకు కూడా రెండు పార్టీల మధ్య ఆ క్యాడర్ మధ్య ఉన్న ఒక నెగోషియేషన్కు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.